Hello, good evening to everybody. So, regularly every day 5 p.m. మన క్లాస్ ఉంటుంది. యా సో మీరు కొన్ని డౌట్స్ అడిగారు గ్రూప్లో. మీరు షేర్ చేసిన డౌట్స్లలో కొన్ని డౌట్స్ మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకే, యా వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఎస్, సో మహబూబ్ బాషా ఒక క్వశ్చన్ అడిగాడు. సో ద క్వశ్చన్ హియర్ ఈస్, in an election between two candidates, there are only two candidates, 75% of the voters cast their votes. They cast their votes, out of which 2% of the votes were declared invalid. 2% వచ్చేసి invalid అయిపోయాయంట. And the candidate got 9,261 votes, which were 75% of the total valid votes. So this is actually ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్లో 75% అని డైరెక్ట్గా అక్కడ చెప్పింది. ఏంటది? 75% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ ఏ క్యాండిడేట్ గాట్, ఒక క్యాండిడేట్కి 75% వచ్చింది అని క్లియర్గా ఉంది. సో దట్ ఈస్ ద బేస్ ఫర్ అస్. సో 75% వచ్చేసి 9261 అని మనకు తెలిసింది. సో 75% వచ్చేసి 95%. 75% value is 9,261. These are valid votes gained by a candidate. ఎవరైతే అంటే ఇద్దరు క్యాండిడేట్సే దాంట్లో పాల్గొన్నది ఎలక్షన్లో. ఇన్ దాట్ 75% వచ్చిన వ్యాలిడ్ ఓట్స్లో 75% వచ్చాయి. ఆ 75% వచ్చేసి 9261 అని మనకు తేలింది. సో బేస్డ్ ఆన్ దాట్ I can easily calculate the 100% value. 100% value ఎంత అంటే క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్ దిస్ ఐ కెన్ గెట్ అ వాల్యూ. ఆర్ లేదా ఇలా కూడా తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ 3 అండ్ దిస్ కెన్ బి 4. సో 3:4 రేషియోలో ఉంది కాబట్టి 3 చాక్లెట్స్ కాస్ట్ 9,261 అయితే 4 చాక్లెట్స్ కాస్ట్ ఎంత అని అంటే చాలు, వెరీ సింపుల్గా తెలిసిపోతుంది. సో క్రాస్ మల్టిప్లై దీస్ 2, అలా కాకుండా క్రాస్ మల్టిప్లై దీస్ 2. 9261 into 4 divided by 3. So 3 how many times 9? 3 times. 3 how many times 2? 3 0 times. 3 how many times 26? So I can 3 time, 3 0 time, 3 8 time, 3 8 are 24, 3 7 times. So 3087 into 4. Type your answer. 3087 into 4. 3087 into 4. So value please. 3087 into 4. Value please. Come on, type your answer. Yogita, Mamata, yeah, Sadiq. It's 12. It's 12. 348. 348. Right. సో దిస్ ఈజ్ వాట్ అ వ్యాలిడ్ ఓట్స్. సో ఉన్న ఓట్స్లో ఒకరికి వచ్చేసి 75% వచ్చాయి అంటే మిగతావి 25% ఇంకొకరికి వచ్చి ఉంటాయి. అయితే మొత్తానికి వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని అంటే 100% ఓట్స్. ఆ 100% ఓట్స్ ఎంత అంటే వెరీ క్లియర్గా ఇప్పుడే మనకు తెలిసింది. వాట్ ఈస్ దట్? దట్ ఈజ్ సో దిస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. 1 2 3 4 8 is a valid votes. So valid votes ఇవి. సో valid votes 12,348. కానీ ఎన్ని ఓట్స్ వేశారు ఇది, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 75% of the votes cast their votes, out of which 2% are votes are declared invalid. So this can be, so out of which 2% of the votes were declared invalid. 75% voters casted. క్యాస్ట్ చేసింది వచ్చే 75, కానీ వేసిన వాళ్ళలో 2% ఇన్వాలిడ్. అయితే మనం ఎట్ ప్రెజెంట్ కనుక్కున్న నంబర్ ఎంత అంటే ఇక్కడ 2% ఇన్వాలిడ్ అన్నాం కదా. 2% ఇన్వాలిడ్ అయితే 98% ఓట్లు వేసి ఉండాలి. ఆ 98% ఎంత అంటే మనకి ఇప్పుడే తెలిసింది. ఇట్స్ 1 2 3 4 8. సో మొత్తానికి ఓట్లు వేసింది ఎంత అని తెలియాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. 1 2 3 4 8 డివైడెడ్ బై 98 ఐ కెన్ గెట్ 1% వాల్యూ ఇంటూ 75. నాకు ఇంటూ 75 కాదు,
ఇంటూ సో 98 ఇంటూ 100 రాస్తే నాకు ఏమొస్తుందంటే 100% వాల్యూ వస్తుంది. బట్ అంటే ఏమొస్తుంది, ఉన్న ఓట్స్ అంటే వచ్చిన ఓట్స్ ఇద్దరు క్యాండిడేట్స్ కదా, ఒకరికి 75% ఇంకొకరికి 25% వచ్చి ఉంటాయి ఆ ఓట్లే ఇవి. సో మిగిలినవి మనకు ఇన్వాలిడ్ ఓట్స్ అయ్యాయి కదా, ఇంక్లూడింగ్ దట్ నాకు వాల్యూ తెలుస్తుంది. డివైడెడ్ బై 98 ఇంటూ 100 రాస్తే సో టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చేస్తాయి. టోటల్ వ్యాలిడ్ ఓట్సే మనకు నాట్ టోటల్ వ్యాలిడ్, ఓటింగ్ వేసిన వాళ్ళందరిది వస్తాయి. ఓటింగ్ వేసిన వాళ్ళే మనకు 75% అయినప్పుడు డివైడెడ్ బై 75 రాస్తే నాకు 1% వస్తుంది టోటల్. బట్ నాకు కావాల్సింది టోటల్ క్యాస్ట్ చేసిన ఓట్స్ ఎన్ని, టోటల్ ఎన్రోల్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఇంటూ 100 చేసేస్తే చాలు. సో డివైడెడ్ బై 75 ఇంటూ 100 చేస్తే చాలు. ఇఫ్ యూ డూ దీస్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. లెట్ మీ నో, ఇక్కడ రాసాం కదా 100 బై 75 1 2 3 4 8 డివైడెడ్ బై 98. సో జస్ట్ లెట్ మీ నో యువర్ ఆన్సర్. కమ్ ఆన్, ఐ రిపీట్ ఇట్ అగైన్. Total 100% voter list. This is voter list. Okay. In 100% voter list, 75% voted and 25% not voted. That means 75% casted their vote and 25% not casted. And in 75 2% invalid, 2% invalid. And because 2% invalid, 98% will be valid. 98% will be valid. And in this 98%, and if I consider it as again 100%, I should consider 75% గెలిచిన అభ్యర్థికి and 25% ఓడిన అభ్యర్థి. దిస్ ఈజ్ డిఫీటెడ్ అండ్ విన్. సో తనకు వచ్చిన కౌంట్ ఆఫ్ ఓట్స్ అయితే 9261. సో 75% value is known to us, that is 9261. If we know 75% value and at present question is what is the value of the list, voter list లో ఎంతమంది ఉన్నారు, that is what a question. సో ఇక్కడ నుంచి ఈ క్వశ్చన్కి రాయాలి అంటే నాకు ఏమేం కావాలి, సో ఈ వాల్యూ ఈజ్ ఎనఫ్ టు క్యాలిక్యులేట్. సో 75%, 98%, 75%, 100%. సో దిస్ ఈజ్ వాట్ ఐ రిక్వైర్ టు క్యాలిక్యులేట్. ఈ ఒక్క లాజిక్ తెలిస్తే చాలు, నేను కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు, ఒక్కొక్క దాని నుంచి మనం చేద్దాం చూడండి. సో ఫస్ట్ 75% వాల్యూ 9261 డివైడెడ్ బై 75 ఇంటూ 100. సో ఐ విల్ గెట్ 100% వాల్యూ విచ్ ఈజ్ 98%. సో డివైడెడ్ బై 78 ఇంటూ 100 రాస్తే నాకు 98% వాల్యూ వస్తుంది. బాగా అర్థం చేసుకోండి, 98% ఈజ్ 75%లో 95%. కానీ ఇంకా ఆలోచిస్తే ఈ 75% 100%లో. సో వాల్యూస్ వేరు, ఇది పర్సెంటేజ్ ఇక్కడ నంబర్ మాత్రమే, కానీ ఇది వేరు అది వేరు. ఇది కంప్లీట్గా 100% ట్రీట్ చేస్తే దాంట్లో 75%. సో అంతేగాని దీంట్లో సబ్స్ట్రాక్ట్ చేయొద్దండి. 98 మైనస్ 75 కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ అంటే ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. బట్ ఐ వోంట్ రిక్వైర్ 98%, ఐ రిక్వైర్ 100% టు గెట్ ద ప్రీవియస్ నంబర్. సో డివైడెడ్ బై 98 ఇంటూ 100 వాట్ ఐ విల్ గెట్, ఇక్కడ వాల్యూ వస్తుంది ఓటెడ్ లిస్ట్. సో నాకు ఇది కాదు కావాల్సింది, నాకు ఇక్కడ నెంబర్ కావాలి. అంటే డివైడెడ్ బై 75 ఇంటూ 100 నాకు ఇప్పుడు ఇక్కడ వాల్యూ వస్తుంది. ఎస్, ఎనఫ్, ఇక్కడ వాల్యూవే నాకు కావాల్సింది. సో దీన్ని నేనేం చేయాలంటే జస్ట్ క్యాన్సిల్ చేస్తే ఐ విల్ గెట్ డైరెక్ట్లీ వాల్యూ. సో ప్లీజ్ క్యాలిక్యులేట్ దిస్. If you get any piece of doubt now, please type n in the comment box. If not, try to type the value.
That's it. If you agree with me, type A in the comment box. If you don't know, you are not understanding, type N in the comment box. So, excellent. Mamata, Shushmita, Rajesh, Johar, very good. And Sadiq, don't forget, you should be able to calculate very accurately. Okay? And everybody, you should be very active and attentive. Right. Moving to the next question. This question again asked by Mahbub Basha. So, in a class, 65% of the students are boys. So, it is clearly mentioning that 65% students are boys. So, very simple. So, 65% are boys. If 65% are boys, then automatically 35% will be girls. 35% will be girls. So, if you agree with me, type W in the comments. If you agree with me, type W in the comment section. Because 65% is boys, automatically 35% is girls. Assuming that I am just taking it as 100. Very good. Sadiq, Shushma, Yogita, Rajesh. Yeah, Guru Prasad. Now, what was, 80% of the girls were present. 80% of the girls present. 80% of the girls present means it's just 4 by 5th part of girls. 4 by 5th part of girls. As you know already, it's 35. 35 into 4 by 5 present at present today. Today, in 35%, 80% are present. In 35%, 80% present. So, 4 by 5th part of it. So, it's just 28. It's just 28. That means only 28% in a total 100%, in 100% in a classroom 28% present. But in girls it's 80% value. If you are clear in this point, because 80% is related to the girls, but 28% is related to the total class. 28% of the classroom, but 80% of the total girls is present. If it is clear, CLR in the comment box. If it is related to the girls, you are clear, CLR in the comment box. Very good, Johar. Very good, Sadiq. Very good, Reshma. Very good, Rajesh, Mamata. Very good, absolutely good. So, at present, the question asking, what was the fraction of the boys who were present that day? It is asking about the only boys, and it is asking the fraction of the boys present on that day. But it is adding a little, that if the total number of the students present was 70%, as you know that girls present 28%, then what must be added to get 70% on a whole? So 128, if 28 is subtracted, in 28 is subtracted from 70 present, 70 minus 20 is 42%. So 42% present, here 28% is present. In girls it is 80%, but in total class it is 28%. In total class it is 42%. If you are clear, see in the comment box. If you are clear, see in the comment box. If you are clear, excellent. Yeah, moving ahead. And it is, what is, ask me. Very, very simple. Here 65% and 35%. 65% is boys, 35% is girls automatically. And 80% of the girls are present means 20% absent. 20% absent. In 35%, what is 10%? Come on, answer to me. I need your voice. Reshma, unmute and let me know. 3.5. 3.5 is 10% value. Then what about 20%? 10% is 3.5. Then 20% is 7, sir. 7. So 7 members absent. That is 7% absent. In 35, 7% absent. Then present is 35 minus 7. 28%. That's it. So 28 is present. But what is the question is telling? Mute please. In 70%, 28% present, but
what I require is total class strength should be 70%. That is there in the question. So to get 70% attendance, I require from the boys. I can compensate from the boys. So 28 plus 42 only can be 70%. So what about that 42%? That 42 definitely only boys. There is no girl can present because that is restricted already. It's fixed already. It's only 28% is fixed. But I don't know about boys. So boys can be 42%, but 42% of the total 100%, not at all related to 42% of 65. If you are clear, CLR in the comment box. This should be understood very, very clearly. అంటే మొత్తం 100 మందిలో 65 మంది బాయ్స్ ఉన్నారు అంటే 35 మంది గర్ల్స్ ఉంటారు, బాలికలు ఉంటారు, ఆటోమేటిక్గా ఉంటారు. బాలికల్లో 80% ప్రజెంట్ అయ్యారు అంటే ఆటోమేటిక్గా 20% ఆబ్సెంట్ అనే. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ 80% వాల్యూ, 80% వాల్యూ మీరు కనుక్కోగలిగితే డైరెక్ట్గా 4/5తో మీరు మల్టిప్లై చేయండి, విల్ గెట్ 28%. లేదు అంత టెన్షన్ ఎందుకు, అంత కాంప్లికేటెడ్గా ఆలోచించడం ఎందుకు, 20% తీసేస్తే పోలా అని ఆలోచిస్తే 35%లో 10% ఎంత అంటే 3.5, 20% ఎంత, 20% ఎంత అంటే 7. ఆ 7ని తీసేస్తే చాలు కదా 28 వస్తుంది. సో 28 మెంబర్స్ వీళ్ళే అయినప్పుడు ఇంకెంతమంది యాడ్ చేస్తే 70 అవుతుంది అనేది క్వశ్చన్ కదా. సో ఎంతమందిని యాడ్ చేయాలి? 42 యాడ్ చేస్తే చాలు నాకు 70 అవుతారు. బట్ మై క్వశ్చన్ హియర్ ఈజ్ ద టోటల్ నెంబర్. వాట్ ఫ్రాక్షన్ ఎంత అని చెప్పారు. ఫ్రాక్షన్ ఎంత అంటే 42 డివైడెడ్ బై 65 అని. యా, దట్ ఈస్ దేర్ ఇన్ ద ఆప్షన్. సో 42 మెంబర్స్ ప్రెజెంట్. ఎంత వాటిలో? 65లో 42 ప్రెజెంట్. దట్స్ ఇట్. ఇఫ్ యు ఆర్ క్లియర్, CLR in the comment box. If you are clear and agree with me, CLR in the comment box. CLR in the comment box. Excellent. Sadiq, Yogita, Shushmita, Reshma, super. And now moving to the next. Yeah, there is